అందరికీ నమస్కారం. మీరు చూస్తోంది తెలుగు డైరీస్. ఎన్నో రోజులుగా మెగా అభిమానులు మాత్రమే కాదు, సాధారణ సినీ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూసిన సినిమా పెద్ది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సనత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పోర్ట్స్ డ్రామా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదలైంది. ఇక ఈ కథ గురించి వస్తే 1980ల ఆంధ్రప్రదేశ్ గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో పెద్ది అనే యువకుడు ప్రయాణాన్ని చూపించారు. గ్రామ గౌరవం, క్రీడలు, ఆత్మ గౌరవం మరియు భావోద్వేగాల చుట్టూ కథ తిరుగుతుంది. ఒక సాధారణ యువకుడు తన గ్రామం కోసం ఎలా పోరాడాడు, తన జీవితంలో ఎదురైన సవాళ్లను ఎలా అధిగమించాడు, స్పోర్ట్స్ ద్వారా తన గ్రామానికి ఎలా గౌరవం తెచ్చాడు అనే అంశాల చుట్టూ సినిమా సాగుతుంది. స్పోర్ట్స్ డ్రామా మాత్రమే కాకుండా ఫ్యామిలీ ఎమోషన్, ప్రేమ, గ్రామీణ రాజకీయాలు కూడా కథలో భాగమవుతాయి. ఇక రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ గురించి వస్తే ఈ సినిమా మొత్తానికి అతిపెద్ద ప్లస్ పాయింట్ రామ్ చరణ్. పెద్ది పాత్రలో చరణ్ పూర్తిగా జీవించేశాడని చెప్పవచ్చు. ముఖ్యంగా బాడీ లాంగ్వేజ్, తెలంగాణ, ఆంధ్ర గ్రామీణ యాస, ఎమోషనల్ సీన్స్ లో అతను చూపించిన నటన చాలా న్యాచురల్ గా అనిపిస్తుంది. ఈ పాత్ర కోసం చరణ్ ప్రత్యేకంగా 4 నెలలకు పైగా రెస్లింగ్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాడని దర్శకుడు వెల్లడించాడు. ఆ కష్టం స్క్రీన్ మీద స్పష్టంగా కనిపిస్తుంది. మాస్ సీన్స్ లో విజిల్స్ పడేలా చేశాడు. అదే సమయంలో భావోద్వేగ సన్నివేశాలలో ప్రేక్షకులను కంటతడి పెట్టించే స్థాయిలో నటించాడు. గేమ్ చేంజర్ తర్వాత అభిమానులు కోరుకున్న విధంగా రామ్ చరణ్ ను ఈ సినిమాలో చూడొచ్చు. ఇక జాన్వీ కపూర్ విషయానికి వస్తే జాన్వీ కపూర్ పాత్రకు మంచి స్క్రీన్ టైం ఉంది. కేవలం పాటలకే పరిమితం కాకుండా కథలో భాగమయ్యే పాత్రగా కనిపిస్తుంది. రామ్ చరణ్ తో ఆమె కెమిస్ట్రీ బాగుంది. గ్రామీణ యువతి పాత్రలో జాన్వీ గత సినిమాల కంటే మెరుగ్గా కనిపించేలా అభిప్రాయం వినిపిస్తుంది. ఇక విలన్స్ అండ్ సపోర్టింగ్ క్యాస్ట్ వస్తే శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ వంటి నటులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ప్రత్యేకంగా శివరాజ్ కుమార్ ఎంట్రీ సీన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. విలన్ పాత్ర కథకు బలంగా నిలవడం మరో ప్లస్ పాయింట్. ఇక ఏఆర్ రెహమాన్ సంగీతం విషయానికి వస్తే సినిమాకు మరో పెద్ద బలం ఏఆర్ రెహమాన్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా సందర్భాల్లో సీన్స్ ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ మరియు ఎమోషనల్ సీన్స్ లలో రెహమాన్ మ్యూజిక్ కనిపిస్తుంది. ఇక ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది అని అంటే ఫస్ట్ హాఫ్ చాలా ఎంగేజింగ్ గా సాగుతుంది. మాస్ ఎలిమెంట్స్, కామెడీ, ఎమోషన్స్ అన్ని బాగా బ్యాలెన్స్ చేశారు. ఇంటర్వెల్ బ్లాక్ అయితే థియేటర్ లో మంచి హైప్ ఇచ్చేలా ఉందని ప్రేక్షకులు చెబుతున్నారు. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ లో కథ కొంత నెమ్మదిగా ఫీలింగ్ కనిపించవచ్చు. కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు కాస్త ఎక్కువగా ఉన్నట్లు అనిపించిన క్లైమాక్స్ మళ్ళీ సినిమాను ట్రాక్ లోకి తీసుకొస్తుంది. చివరి 30 నిమిషాలు ప్రేక్షకులను బాగా ఎమోషనల్ గా కనెక్ట్ చేస్తాయని టాక్ వినిపిస్తోంది. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ లో ఇదొకటి, ఏఆర్ రెహమాన్ సంగీతం ఒకటి, ఎమోషనల్ కంటెంట్ ప్లస్ ఇంటర్వెల్ మరియు క్లైమాక్స్, గ్రామీణ నేపథ్యం మరియు విజువల్స్. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే మొదటిది సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా అనిపించవచ్చు. ఇంకా కొన్ని సన్నివేశాలు ఊహించగలిగేలా విధంగా ఉంటాయి. ఇంకా సినిమా కొద్దిగా పొడవుగా ఎక్కువగా అనిపించవచ్చు. ఇక ఫైనల్ వర్డిక్ట్ వస్తే మొత్తం మీద పెద్ది ఒక మంచి స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామా. రామ్ చరణ్ అభిమానులకు అయితే ఇది పూర్తి మీల్స్ లాంటి సినిమా. ఫ్యామిలీ ఆడియన్స్, మాస్ ప్రేక్షకులు, ఎమోషనల్ డ్రామాలు ఇష్టపడే వారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చే అవకాశాలు ఉన్నాయి. బుచ్చిబాబు మరోసారి తన కథనం ద్వారా ఆకట్టుకున్నాడు. గేమ్ చేంజర్ తర్వాత రామ్ చరణ్ కు ఇది బలమైన కంబ్యాక్ మూవీగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలి ప్రేక్షకులకు స్పందనలు కూడా ఎక్కువగా పాజిటివ్ గా ఉన్నాయి. నా రేటింగ్ అయితే ఈ మూవీకి 4/5 ఇస్తున్నాను. మీరు పెద్ది సినిమా చూసారా? మీ రేటింగ్ ఎంత? కింద కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి తాజా టాలీవుడ్ అప్డేట్స్ కోసం తెలుగు డైరీస్ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై తెలుగు సినిమా.